జనం నడిచేదారిలో ఈ రాయి ఏమిటి? ఈ రోజు నేను చేసిన 5వ మంచి పని. దారి కడ్డంగా ఉన్న రాయిని తీసి పక్కకు పడేశాను. ఓకే. ఇంతవరకు నా స్థలమయ్యా? కాదు నా స్థలమయ్యా. అరే ఇంతవరకు నా స్థలం చెబుతూ నిలబడటం లేదు. ఇది నా స్థలమయ్యా బాబు. నీ స్థలం ఇది సరిగ్గా ఏదయ్యా? ఇక్కడే ఉండాలయ్యా. అబ్బా ఆ రాయే నువ్వే పడేసి ఉంటావు. కాదు నువ్వే పడేసి ఉంటావు. అనవసరంగా నువ్వే పడవరాకు. నువ్వే పడేసావు. నువ్వే పడేసావు. నువ్వేనయ్యా. నువ్వేనయ్యా. నువ్వే పడేసావు. కళ్ళు కనపడలేదా? అయ్యో మీరే వాడి పాలనకు వచ్చి పైగా వాడే తప్పంటారా? ఎరా దెబ్బలు తగిలాయా? ఊరుకో బాబు ఊరుకో. వెధవ ఏడుపు వీడును. తీసుకో. వద్దురా, మీరు చేసిన పనికి డబ్బు పడేస్తే సరిపోదండి. మీరే వెళ్ళి పాలు తీసుకురా. డబ్బు తీసుకుంటే తీసుకుంటాడు, లేకపోతే పోతాడు. ఏమండి, మనిషి పుట్టగానే సరిపోదండి, మానవత్వం కావాలండి. 20 రూపాయలతో 1 లీటర్ పాలు కొని ఇంట్లో పడేసి ఎంత చక్కగా చిరంజీవి సినిమాకి వెళ్ళేవాడిని. ఇప్పుడు పాలు పోయి చిరంజీవి సినిమా పోయింది. పొద్దున్నే గొప్పడు దొరికాడు. ఆ కుర్రాడు రోజు ఇలాగే పాలు పారిపోసి ఎవరో ఒకరి దగ్గర డబ్బు లాగుతూనే ఉంటాడు. పాపం మీ జాలి చెంప పగల కొట్టించిందే. బాబు, శివరాం గారు మీకు ఇవాళ ఇంటర్వ్యూ ఇవ్వరు, చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ కంటే మీరు పార్టీ కార్యాలయానికి వెళ్ళి ట్రై చేయడం మంచిది. అది కాదు సార్, ఒక్కసారి భార్య అంటే ఎంత ప్రేమ. భార్య పోయి 7 ఏళ్ళైనా మర్చిపోలేదంటే హీ ఈస్ గ్రేట్. దయచేసి ఫోటోలు మాత్రం తీయకండి ప్లీజ్. ఫోటోలు తీయవద్దు సార్. మళ్ళీ ఇంకోసారి పువ్వు పెట్టండి. ఇది నా పర్సనల్ మ్యాటర్, పేపర్లో రావటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రజాసేవకులు సార్, మీ జీవితమే ప్రజలకు ఆదర్శం కావాలి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్, తీసుకోండి. ధర్మం చేయండి బాబా, ముసల్దాన్ని బాబా, రోడ్డు దాటలేను బాబా. రావా, నే దాడిస్తాను. నా తండ్రి దేవుళ్ళ వచ్చి కాపాడా. దేవుడు రాడవా, మనిషికి మనిషే సాయం చేసుకోవాలి. నా తండ్రి 10 కాలాల పాటు చల్లగా బతుకున్నాయన. థ్యాంక్స్ అవ్వా, వచ్చేసావా. ఇక నేను సెలవు తీసుకుంటాను. 10 పైసలు ధర్మం చెయ్యి బాబా. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. మానవ సేవ చేయమని చెప్పు, ఎంతైనా చేస్తాను. 10 పైసలు ధర్మం చేయడానికి దిక్కులేదు గాని మానవ సేవ చేస్తాడంట. మానవ సేవ ఆ మాత్రం దానికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడే ఉంటే ఈ పాటికి ఏ పావలో అర్థం దొరికేదిగా. ధర్మం చేయండి బాబా, ముసల్దానయ్యాను, రోడ్డు దాటలేను. మీరా, అదేమిటో ఎప్పుడు మీ కళలోనే పడుతున్నాను. నా కర్మ. ఎలా ఉందండి మీ మానవ సేవ? చూసారా ఎంత ఘోరం జరిగిపోయేదో. ఈ అరటి పండు తొక్క నేను పక్కన పడేయకపోతే మీరు పడిపోయేవారు. ఇదే మానవ సేవ అంటాను. బాగుందండి మీ మానవ సేవ. అదేమిటో నేనేం చేసినా రివర్స్ అవుతుంది. తినమ్మా, ఇక మీద దొంగతనాలు చేయవుగా. చెప్పమ్మా చెప్పు. చెప్పంటే అప్పుడే ఏం చెప్పండి, కడుపు నిండాలిగా. 1 మినిట్ రిపీట్. అన్ని ఐటమ్స్ మళ్ళీ తీసుకురా బేరర్. హాయ్, హౌ ఆర్ యు మిస్టర్ బుద్ధు? ఫైన్, రండి కూర్చోండి. వీరి పేరు సిజరింగ్ చిన్నారావు గారు. పెద్ద జేబు దొంగ. తిండి లేక దొంగతనాలు చేస్తుంటే తిండి అది పెట్టించి వీరిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, ఇక పైన దొంగతనాలు చేయవుగా. కదలడానికే శక్తి లేకుండా ఉంటే ఇంకా దొంగతనం ఎలా చేయగలం సార్? చాలా థాంక్స్. అర్రే పర్వాలేదయ్యా, ఏ మాత్రం దానికి కాళ్ళు పట్టుకోవాలా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. వస్తాను సార్. ఒక దొంగని సంస్కరించాను, మీరేమని తీసుకుంటారా? నో థాంక్స్. బెరర్, మీరెందుకండి భయపడతారు? బిల్లు కట్టేది నేను కదా. మోకాలు తగిలింది, జేబు తగలేదేంటి? మీరు చూసారా? అయ్య బాబాయ్, పర్సు పర్సు పర్సు. మీరు దొంగని సంస్కరించారు, ఆ దొంగ మిమ్మల్ని పూర్తిగా సంస్కరించాడు. ఇప్పుడు బిల్లు ఎలా కట్టాలి? నేను కడతానులేండి. మీరెందుకు కడతారు? 7 జన్మల బంధం. ఆహా, ఏం బంధం? అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని వస్తువులు. ఇప్పుడు నా తమ్ముడు సంసారంలో లేదంటూ ఏదీ లేదు. నా తమ్ముడికి ఆస్తి లేదనేగా ఆ దరిద్రపు ఎవరితోటో పోయింది. ఆ దరిద్రపు ఇంట్లోంచి పోయింది. నా తమ్ముడికి లాటరీలో ఇంత డబ్బు వచ్చింది. ఏమనుకోకు. సై నీరజ, వీడికి కష్ట పట్టుకో, ఆ కుక్క దింపేసి వస్తాను. నేను పట్టుకోను బాబు. అయితే నీకు సర్కస్ లేదు, నేను కృష్ణ పెడతాం. అయితే పట్టుకుంటానులే, ఇలా ఇవ్వు.
పట్టుకో అమ్మ కూడా సర్కస్కి వస్తుందా? రే ఆ లేచిపోయిందని పేరు ఎత్తవో మా అమ్మని లేచిపోయిందన్నావో. అయితే నీకు సర్కస్ లేదు. మీరా? నమస్కారం సార్. అదేమిటి ఆఫీస్కి వచ్చారు? ఇంటికి రావచ్చుగా. బాంబే ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ ట్రైన్కి వచ్చాను సార్. బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? ఏమిటో సార్, నాకు అంత అయోమయంగా ఉంది. వాళ్ళ అమ్మ లేకపోవడంతో పిల్లలు అన్నం తింటం లేదు, నిద్రపోవటం లేదు. ఇల్లంతా నానా బీభత్సం చేస్తున్నారు. పైగా ఊళ్ళో కూడా నానా రకాలుగా అనుకుంటున్నారు. పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పాను. మీరు ఇచ్చిన డబ్బు నా అర్జెంట్ బ్యాగులకి సరిపోయింది సార్. ఇక పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళడం? ఈ మధ్య ఆఫీస్లో వేళాకోళం ఎక్కువైపోయింది. ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ప్రయత్నించాను. నిద్ర మాత్రం కోసం మెడికల్ షాప్ కడితే స్టాక్ లేదన్నాడు. అప్పుడు మీరు గుర్తుకొచ్చారు. వెంటనే నా నిర్ణయం మార్చుకుని ఇక్కడికి వచ్చేసాను. సరే, నా కష్టాలు అలా ఉంచండి. ఇక్కడ మీ పరిస్థితి? ఇందు లేకపోతే ఒక్క క్షణం ఉండలేకపోతున్నారు హీరాలాల్ గారు. ఇన్ఫాక్ట్ ఇందు ఆయనకు ఆక్సిజన్ ట్యూబ్ అయిపోయింది. ఆమెను మెడికల్ చెకప్ కోసం అమెరికా తీసుకెళ్తానని ఒప్పుకోవడం లేదు ఆయన. పాప, మనం కూడా ఆలోచించాలి కదా ముసలాయన పరిస్థితి. మీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మీరేం చేయగలరు సార్? వెంటనే నాకు ప్రమోషన్ ఇచ్చి ఏ మేనేజర్ పోస్ట్లోనో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసి తోసి పారిస్తే తప్ప నాకు ఈ తలకాయ నొప్పి తగ్గేటట్లేదు. అవును సార్. మేనేజర్? అవును సార్. నో. ఇదేమిటి, ఇంతకాలం ఈ ప్రమోషన్ కోసం ఎన్ని అవసరం పడుతుంటే ఈయన సింపుల్ గా నోన్ వేసాడు. సార్ సార్ ఇదిగోండి 3 లక్షల రూపాయలకి చెక్. సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఊరు వదిలి సిటీ వచ్చేసేయండి. అక్కడ మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సార్, ఇంత డబ్బు ఒక్కసారి? మీరు చేసిన సహాయం ఉంది ఇదంతా. ఇంటికి రండి, వివరంగా మాట్లాడుకుందాం. వద్దు సార్, ఎందుకు తెలిస్తే గొడవ అవుతుంది. సార్, ఈ డబ్బు ఇచ్చినట్టు ఎందుకు చెప్పకండి. చెప్తే నా మీద ఒట్టు. పోనీ ఒకసారి వచ్చి బీచ్ లో కలవండి. ఇంత దూరం వచ్చి మీరు మీ భార్యను కలవకుండా పెట్టడం ఏమవుతుంది? మీరు వస్తారు, నా ఎదురు చూస్తుంది. వచ్చేవారు తప్పకుండా వస్తాను. సార్, ఇది బేరం చెక్కే కదా, ఇప్పుడే మార్చుకోవచ్చు కదా. టైం లేదు సార్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. మిస్టర్ శివరామ్, మీ బ్యాగ్. ఏమండి, ఆయన వస్తున్నారా? నేను పెట్టంత సర్దుకున్నానండి. కాకపోతే వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న సహాయం అడగాలనుకుంటున్నాను. మీరేమనుకోరు కదా? అడగండి. ఏం కావాలో? డబ్బు కావాలా? నగలు కావాలా? అయ్యో వద్దండి, ఆయనకు తెలిస్తే తిడతారు. మా వారికి కరివేపాకు పొడి అంటే చాలా ఇష్టం అండి. అందుకే మీ తోటలోంచి ఈ మొక్క తీసుకున్నాను. అడగకుండా తీసుకోవడం తప్పే అనుకోండి. అవునండి, ఏంటి ఆయన ఇంకా రాలేదు? కిందకి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? శివరాం గారికి ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది. ఆయన బాంబే రావడానికి ఇంకా 6 రోజులు టైం పడుతుందని ఫోన్ చేసి చెప్పారు. అంటే ఆయన బాంబే రాలేదంటారా? ఎందుకండి మీరు కూడా అబద్ధం చెప్తున్నారు? ఆయన ఇక్కడ వచ్చినట్టు, మీతో ఆఫీస్లో కలిసి మాట్లాడినట్టు ఈ సంచయ్ చెప్తోంది. ఆయన ఇక్కడికి వస్తే ఆయన ఎలా పట్టుకోవాలో నాకు తెలుసులేండి. ఎందుకండి ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్తారు?